ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యానికి కొత్త కలరింగ్ ఇస్తున్నారు కొందరు కేటిగాళ్లు. రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యం పేరుతో అమ్మేస్తున్నారు. దర్జాగా ఈ బియ్యాన్ని రాష్ట్రం నుంచి తరలిస్తున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంతో ఈ గుట్టు బయటపడింది. ఈ వ్యవహారంపై ఆరా తీస్తే అసలు డొంక కదిలింది. పల్నాడు ప్రాంతంలో రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు సన్న బియ్యంగా మార్చి ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ బియ్యాన్ని చెన్నైకి తరలిస్తున్నారు. ఈ నెల 17న ప్రకాశం జిల్లా మద్దిపాడు దగ్గర లారీ బోల్తా పడింది. ఈ క్రమంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా బయటపడింది. ఈ బియ్యం గురించి ఆరా తీస్తే అసలు కథ బయటకు వచ్చింది. కొందరు అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని 1-2 సార్లు పాలిష్ చేస్తున్నారు. రీసైక్లింగ్ చేసి వాటిని సన్న బియ్యంగా మారుస్తున్నారు. ఈ బియ్యాన్ని 25 కేజీల బస్తాల్లో నింపేస్తున్నారు. ఆ బియ్యాన్ని ఎక్కువ ధరకు అమ్మేసి క్యాష్ చేసుకుంటున్నారు. గత కొంతకాలంగా ఈ బియ్యం వ్యవహారం నడుస్తున్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత వాటిని వేరే ప్రాంతాలకు తరలించి సన్న బియ్యం పేరుతో ఈ దందా సాగిస్తున్నారు. ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీస్తే పల్నాడు ప్రాంతం నుంచి వచ్చినట్లు తేలింది. రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యం ఇవ్వకుండా దళారులు కొంటున్నట్లు చెబుతున్నారు. కిలో బియ్యం 12 రూపాయలు కొనుగోలు చేసి వాటిని మిల్లులకు 20 రూపాయలకు అమ్మేస్తున్నారట. ఆ తర్వాత రేషన్ మాఫియా వాటిని సన్న బియ్యంగా రీసైక్లింగ్ చేసి మార్చేస్తున్నారు. కొత్త సంచుల్లో ప్యాక్ చేసి 25 కిలోల బస్తా ఏకంగా 1500 రూపాయలకు అమ్మేస్తున్నారు. ఇలా అక్రమార్కులు డబ్బులు సంపాదిస్తున్నారట. ఈ క్రమంలో రేషన్ బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చేసి చెన్నైకి తరలిస్తున్నారు. గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆకస్మికంగా దాడులు చేసి రేషన్ బియ్యం మాఫియా గుట్టురట్టు చేశారు. కొన్ని రైస్ మిల్లుల్లో రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. మళ్లీ కొద్ది రోజులకే ఈ రేషన్ బియ్యం దందా మొదలైందంటున్నారు. అధికారులు నిఘా ఉంచినా కొందరు అందరి కళ్లు గప్పి బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సరిహద్దులు దాటిస్తున్నారు. గతంలో కాకినాడకు రేషన్ బియ్యాన్ని తరలించేవారు. ఇప్పుడు రూటు మార్చి చెన్నైకి తరలిస్తున్నట్లు చెబుతున్నారు. చెన్నై నుంచి ఈ బియ్యాన్ని విదేశాలకు కూడా రవాణా చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెంచి అక్రమార్కులు చెక్ పెడితే గానీ ఈ దందా ఆగేలా లేదు.